మనమైతే ఇప్పుడు కడిక వాటర్ ఫాల్స్ కెళ్తున్నాం. రోడ్ అయితే దారుణంగా పాడైపోయింది. నేను పోయిన సంవత్సరం వచ్చినప్పుడు చాలా బాగుండే రోడ్ అయితే. ముందుకెళ్తున్న కొద్దీ మన కార్ అయితే కింద తగలడం స్టార్ట్ అయింది. మనోళ్ళనైతే కిందికి దిగి చూడమని చెప్పాను ఎందుకైనా మంచిదని. అలా ఇలా కష్టపడి మెల్లిగా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే చేరుకున్నాం. అక్కడ దూరంగా కనబడుతుంది చూసారా అదే వాటర్ ఫాల్స్ అయితే. చాలా హైట్ నుండి అయితే పడుతుంది వాటర్. ఇంచుమించు ఒక 50 ఫీట్ల వరకు ఉండొచ్చు అది. మేమైతే కార్ ఒక దగ్గర పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడైతే చాలా షాప్స్ ఉంటాయి బొంగులో చికెన్ కూడా దొరుకుతుంది ఇక్కడ. మేమైతే వాటర్ బాటిల్స్ తీసుకొని పైకి మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే పైకి మెట్లు అయితే ఎక్కాలి ఆ ఫారెస్ట్ లో మీరు మెట్లు ఎక్కుతుంటూ వాటర్ ఫాల్ చూస్తే అయితే బాగుంటది ఎక్స్పీరియన్స్. నేనైతే ఇక్కడ కూర్చొని కాసేపు అయితే రెస్ట్ అయితే తీసుకుంటున్నా. ఇదే వాటర్ ఫాల్స్ అయితే. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఫ్లో చాలా ఎక్కువ ఉండే, ఇప్పుడు తక్కువగా పడుతుంది. కాసేపు అయితే అలా వాటర్ ఫాల్ చూస్తూ ఫోటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇక వాటర్ లో కాసేపు అయితే ఎంజాయ్ చేద్దామని మేము కూడా దిగిపోయాం. ఆ వాటర్ ఫాల్స్ కింద ఉండడం అయితే మనం అలా కావట్లేదు పైనుండి పడుతుంది కదా, చాలా ప్రెషర్ ఉంది వాటర్ అయితే. వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయి అలా కాసేపు అయితే ఎంజాయ్ చేసేసి మేమైతే బయటకు వచ్చేసాం. చలి అయితే ఎక్కువ పెడుతుంది బట్టలు మార్చుకోవడానికి అయితే మేమైతే కిందికి దిగడం స్టార్ట్ అయిపోయాం. కార్ దగ్గరికి అయితే వచ్చేసి బట్టలు అయితే మార్చేసుకున్నాం ఇంతలోనే ఆకలేసింది. నేనైతే ఒక 3 చికెన్ 6 అయితే తీసుకున్నాను ఇక అవి తినేసి ఇక్కడ నుంచి అయితే కాఫీ ఎస్టేట్ కి స్టార్ట్ అయిపోయాం. మీరైతే కొద్దిగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి